హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది పాలిటీ ప్రిపరేషన్ ఎలా అవ్వాలో చెప్పారన్న, తర్వాత హిస్టరీ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి అడిగారు. చూడండి ఫ్రెండ్స్, నేను ప్రతి ఒక్క సబ్జెక్టు వీడియో బై వీడియో అప్లోడ్ చేస్తాను. దాంట్లో ఏ విధమైన డౌట్స్ పెట్టుకోకండి. ఎందుకంటే ప్రస్తుతానికి మీరైనా నేనైనా ట్రైనింగ్ సెంటర్లో ఉంటాము. ట్రైనింగ్ సెంటర్లో ఎలాంటి ప్రిపరేషను, లీజర్ టైం ఏంటి, వాటి వెయిటేజ్ ఏంటి అనేది నేను వాటికి తగ్గట్టుగా అనుగుణంగా ప్రాక్టికల్గా జరుగుతున్న దాన్ని బట్టే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తప్ప ఏ విధమైన ఫేక్ ప్రిపరేషన్ అన్నది నేను స్ప్రెడ్ చేయడం జరగదు. ఎందుకంటే ఒక యాస్పిరెన్స్ అన్నది ఎంతో నమ్మకంతో మన ఈ వీడియో అన్నది రిఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి. సో ఈరోజు మన వీడియోలో భాగంగా హిస్టరీ సబ్జెక్ట్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి చూడండి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఏపీఎస్పీ వచ్చి నెక్స్ట్ సివిల్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా, సివిల్ జాబ్ వచ్చి ఎస్ఐ జాబ్ ప్రిపేర్ అవుతున్నా, మనకు 32 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ఏ పేపర్ అయినా హిస్టరీ నుంచి. ఇప్పుడు హిస్టరీలో 3 పార్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్: ప్రాచీన, మధ్య, నవీన. మ్యాక్సిమం చూడండి ఫ్రెండ్స్, ఎవరికైనా కానీ నేను ప్రిఫర్ చేసేది నవీన, ఆధునిక. ఎందుకంటే నవీన హిస్టరీ ఏమవుతుందంటే మోడర్న్ హిస్టరీ అంటారు ఇది. ఎందుకంటే వీటిలో నియర్లీ 15+6 మార్క్స్ ఇక్కడి నుంచే వస్తాయి. ఇక్కడి నుంచి మ్యాక్సిమం ఒక 6 తర్వాత ఏపీ హిస్టరీ నుంచి ఒక 4-5 మార్క్స్, అలా 32 మార్క్స్ వెయిటేజ్ అన్నది గ్యాదర్ చేయడం జరుగుద్ది. సో మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మ్యాక్సిమం నేను ఒక ప్యాటర్న్ ఇస్తాను. ఫస్ట్ కంప్లీట్ చేసినప్పుడు రివిజన్ అయినా ఏదైనా మోడర్న్ హిస్టరీ కంప్లీట్ చేయండి. ఇది ఫుల్ ప్లెడ్జ్డ్ అయిపోయిన తర్వాత యాన్సియంట్ అంటే ప్రాచీనకి వెళ్ళండి. తర్వాత మిడీవల్, మధ్యయుగ. ఇలా ఈ ప్యాటర్న్లో మీరు ప్రిపేర్ అయినట్లయితే మీ స్టాండర్డ్ అనేది చాలా డెప్త్కి వెళ్తుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఆల్రెడీ శాతవాహనులు, కాకతీయులు, పల్లవులు ఇవన్నీ ఇండియన్ హిస్టరీలోనే ఉంటుంది జోగినాయుడు బుక్లో. సో వేరే బుక్ ప్రిపేర్ అవుతున్నా కూడా మ్యాక్సిమం ఈ చాప్టర్సే ఉంటాయి. శాతవాహనులు, కాకతీయులు, ప్రాచీన పల్లవులు, తర్వాత ఏపీ హిస్టరీకి సంబంధించి కొద్దిగా డెప్త్ చదివినట్లయితే మనకి 32 మార్క్స్ అనేది గ్యాదర్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఈ బుక్స్ అన్నది ప్రిపరేషన్ బుక్స్లో తేయాలా లేదంటే వేరే రిజల్ట్స్ అంటే చూడండి ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ 2-3 ఇయర్స్ ప్రిపేర్ అయ్యి వచ్చాము. సో మనకి సబ్జెక్ట్ అనేది టచ్ పోయినప్పటికీ మనం 1 మంత్ 2 మంత్స్ హార్డ్ కష్టపడ్డామంటే ఈజీలీ మనకి సబ్జెక్ట్ రీగెయిన్ అవుతుంది. బట్ అయినప్పటికీ నేను చెప్పేది ఏమంటే బుక్స్ ప్రిపరేషన్ ఒకవేళ పాసిబిలిటీ ఉంటే తీసుకెళ్ళచ్చు. లేదంటే యూట్యూబ్ క్లాసెస్ కొన్ని అప్పుడప్పుడు మనము ఈ 2-3 ఇయర్స్ ప్రిపరేషన్లో కొన్ని క్లాసెస్ వినింటాము, ఆ క్లాసెస్ సేవ్ చేసుకుంటాము. సో ఆ క్లాసెస్ అన్నది ఒక ఫోల్డర్లో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. పాలిటీ ఫోల్డర్, హిస్టరీ ఫోల్డర్, జాగ్రఫీ ఫోల్డర్, ఎకనామీ ఫోల్డర్, కరెంట్ అఫైర్స్ ఫోల్డర్, ఇలా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి యూట్యూబ్లో పెట్టుకోనండి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో ఏదైనా డౌట్ వచ్చిందంటే హిస్టరీలోకి వెళ్ళిపోయింది, జాగ్రఫీ ఏమైనా డౌట్ వచ్చిందంటే జాగ్రఫీలోకి వెళ్ళిపోయింది. అలా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. తర్వాత వచ్చేసి ఇంకా బెస్ట్ ట్రిక్ ఏదైనా ఉందంటే షార్ట్ నోట్స్. చాలామంది హిస్టరీ కానీ పాలిటీ కానీ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక షార్ట్ నోట్స్ అన్నది ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అంటే షార్ట్ నోట్స్ రాసింటారు. ఆ షార్ట్ నోట్స్ ఏమవుతుందంటే మీరు ప్రిపరేషన్లో భాగంగా కంటిన్యూటీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 25 డేస్ 30 డేస్ ఉన్నట్లుగానే మనకు నోటిఫికేషన్ వచ్చింది. సరే ఆన్ అండ్ యావరేజ్ వేసుకున్న ఒక 30 డేస్లో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఎగ్జామ్ ఉంది. అప్పుడు మనకి షార్ట్ నోట్స్ అన్నది చాలా ఉపయోగపడుద్ది ఫ్రెండ్స్. షార్ట్ నోట్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ సబ్జెక్ట్ అన్నది మీరు గెయిన్ చేయడం జరుగుద్ది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జోగినాయుడు బుక్ తీసుకున్నట్లయితే ఒక 600-700 పేజెస్ ఉందనుకో, ఇది మీరు వితిన్ 20-25 డేస్లో రివిజన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో మీరు రాసుకున్నప్పుడు ఈ 600-700 పేజెస్ అన్నది మినిమం టు మ్యాక్సిమం అయినా ఒక 100 పేజెస్లోకి వచ్చేటట్లు రాసుకున్నట్లయితే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక చిన్న ఓపెన్ ట్రిక్ చెప్తా చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి పాయింట్ మస్ట్ అండ్ షుడ్ అవసరం. 600-700 పేజెస్ మనం బుక్ చదివాము. ఫర్ ఎగ్జాంపుల్ పలానా క్వశ్చన్ హిస్టరీలో వచ్చింది, ఆ క్వశ్చన్ మనం పెట్టలేం. ఎందుకంటే ఇంత బుక్ చదవడం వల్ల ఆ ఎగ్జామ్ షార్ట్ టైంలో ఆ క్వశ్చన్ గుర్తు చేసుకొని పెట్టాలంటే మినిమం ఈ 600-700 పేజెస్ ఉన్న బుక్ నియర్లీ ఎంత లేదన్నా 6-7 టైమ్స్ రివిజన్ చేస్తే తప్ప గుర్తుండదు. సో షార్ట్ నోట్స్ ఏమవుతుందంటే షార్ట్ టైంలో ఈ 600 పేజెస్ చదివేది 100 పేజెస్ షార్ట్ నోట్స్ 6 టైమ్స్ కొట్టచ్చు. ఇది ఒక్కసారి చదివే లోపల, ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కసారి బుక్ చదివినా ఒకటే 6 టైమ్స్కి ఈక్వల్ అవుతుంది. ఒకసారి బుక్ చదవడం అనేది 6 టైమ్స్ షార్ట్ నోట్స్ రివిజన్ చేసే టైంకి ఈక్వల్ అవుతుంది. సో షార్ట్ నోట్స్ అనేది మ్యాక్సిమం ప్రిఫర్ చేసుకోండి.
ఒకవేళ చేసుకోకపోతే ఇప్పుడు నో ప్రాబ్లం, మీకు మంచి ట్రైనింగ్ సెంటర్లో కూడా 4 to 6 అవర్స్ ఉంటుంది. తర్వాత బయట నుంచి ఎవరైనా స్టడీ హాలల్లో కానీ కోచింగ్ సెంటర్లో కానీ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళు ఇప్పుడు మంచి టైం దొరుకుతుంది. సో నాలాగా ఈ షార్ట్ నోట్స్ కానీ తర్వాత మీకు సంబంధించిన రిసోర్స్లే కానీ ప్రిపేర్ అవ్వండి. మంచి క్వాలిటీ ప్రిపరేషన్ అన్నది మీకు వస్తుంది. తర్వాత మీరు ఏ విధమైన టెన్షన్ పడుకోకుండా ఉన్నట్లుండి రివిజన్ చేసుకోవాలన్నా కూడా మీకు టైం ఉంటుంది. తర్వాత మీకు ఏ సంబంధించి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Please like and subscribe for more videos.